जय श्रीमन्नारायण। जय जय श्रीमन्नारायण। कर्कटे पुरवांगल्यां तुलसी काननोद्भवां पांडे विश्वंबरां गोदां वंदे श्रीरंगनायकी नीलातुंगस्तनगिरितटि सिद्धमुद्योग्यकृष्णं आराध्यं संसृतिशतमब्जमध्यापयन्ति ज्योतिष्ठायां सृजनगतं याबला कृत्यभुक्ते। భక్తమహర్షులారా, మనం కిందటి సంవత్సరం 16వ తారీఖు నుంచి ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటూ రేపటి రోజున 27వ పాశ్రంలోకి వచ్చాం. స్వామి ప్రసాదాన్ని వండి స్వామి మోచేత నుంచి ప్రసాదాన్ని తీసుకోవాలని రేపు కోడారు ఉత్సవం 108 గంగాళాలతో ప్రసాదం తయారు చేసి అందరికి కూడా విశేషమైన కార్యక్రమం రేపు కోడారోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 12వ తారీఖున అమ్మవారికి పసుపు కొట్టడం కార్యక్రమం కూడా మన గోదా గోష్ఠి భక్తులు ఇక్కడ కైంకర్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అమ్మకు కూడా తిరుమంజనం అంటే అభిషేక కార్యక్రమాలు, సారి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 12వ తారీఖు సోమవారం జరుగుతాయి. అదేవిధంగా 13వ తారీఖున గోదా శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం చలసాని సౌర్రాజ్ పెరుమాళ్ పద్మజ దంపతులతో ఆ కైంకర్యాన్ని కూడా జరుపుకుంటారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కైంకర్యానికి పాత్రలు కాగోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. మా తల్లిగారు చల్లగొల్ల వెంకట విమలాదేవి గారి తరఫున స్వామివారికి అన్నదానానికి 50,000 సమర్పించడం జరిగింది. నమ్మ వెంకటేశాయ. మన గుడివాడ పట్టణం జగన్నాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న ఈ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తులకు 14/8/1993 సంవత్సరం నుండి మరి ప్రతి శనివారం ప్రారంభించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మరి చేసి మరి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈరోజు చల్లగొల్ల విమలాదేవి గారి కుమారులైన శ్రీ వెంకట సుబ్రహ్మణ్య వారి ప్రసాద్ గారు మరి వారి సతీమణైన పద్మజారాణి గారు మరి 50,000 రూపాయలు ఈ కార్యక్రమానికి సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఈ స్వామివారి చల్లగా కాపాడాలని కోరుకుంటూ, అలాగే ఈ నిత్య అన్నదాన కార్యక్రమంలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే మరి స్వామివారి దేవస్థానం అచ్యుతస్వామివారు చెప్పినట్టు ధనుర్మాస కార్యక్రమాలలో రేపు ముఖ్య ఘట్టం కాబట్టి ఈ కార్యక్రమానికి, అలాగే స్వామివారి కళ్యాణం అమ్మవారి కళ్యాణానికి కూడా మరి రేపు 13వ తారీఖు జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాలు కూడా భక్తులు విరివిగా పాల్గొని మరి అమ్మవారి కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దానికి భక్తులంతా విరివిగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం అష్టాదళ పాద పద్మార్చన జరుగుతుంది. దాన్ని 7 వారాలు చేస్తే ఎంతో వాళ్ళ కుటుంబం అనుకున్నవన్నీ జరుగుతాయి. కానీ భక్తులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఒక తలంపు అయితే నాకుంది. స్వామివారి జన్మ నక్షత్రం రోజున కళ్యాణం చేసి ఆ రోజు కూడా కార్యక్రమం నిర్వర్తించాలనేది నా తలంపు. దానికి భక్తులు సహకారంతో ఆ ఏర్పాట్లు పూర్తి చేసుకుని త్వరలో అది కూడా మొదలు పెడతామని భక్తులందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే మా అన్న వితరణ కార్యక్రమానికి 50,000 డొనేషన్గా ఇచ్చిన శ్రీ వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ దంపతులకి వారి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి కరుణా కటాక్షాలుతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అంటే అన్నదానము అన్నిటికన్నా మహాదానం అంట. అటువంటి అన్నదానానికి 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం అనేటువంటిది వారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. స్వామివారి దయ వల్ల వాళ్ళకి అటువంటి ఆలోచనలు కలిగించారు.
రాణి గారును ప్రసాద్ గారు ఇద్దరు కూడా మాకు మంచి మిత్రులు కాదు, బంధువులే. మా దగ్గరగా బాగా ఇద్దరు భక్తి అనేటటువంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళ ఇద్దరం కూడా ప్రతిరోజు మాకు యోగా కార్యక్రమాల్లో వీళ్ళిద్దరు కూడా విపరీతమైనటువంటి సహకారం అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానానికి 50,000 విరాళంగా ఇవ్వడం అనేటువంటిది ప్రశంసించదగినటువంటి విషయం. దానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చల్లగొల్ల వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్, పద్మజారాణి, 9440672968, గుడివాడ, రాజేంద్ర నగర్.